హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత 3 ఏళ్లుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిని ఆపాలంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వారు అనేక పోరాటాలు కూడా చేశారు. ఇక ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆపాలని పలుమార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది. కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 3 ఏళ్లుగా కార్మిక నిరసన తెలుపుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్రం దానిపై స్పందించలేదు. పెట్టుబడుల ఉపసంహరణను వెనుకకు తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ పడింది. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. అందున టీడీపీ సాయంతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో విశాఖ ప్రైవేటీకరణ ఆగిపోతుందని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెబితే మోడీ ఖచ్చితంగా వింటారని అంతా నమ్ముతున్నారు. చంద్రబాబు అయితే ఇప్పటి వరకు దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆపుతారనే విషయాన్ని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో పరిస్థితి చూస్తుంటే దాన్ని ఆపకపోతే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి చంద్రబాబు కూడా ఒత్తిడి తెస్తారనే ముందు గ్రహించిన ఏపీ బీజేపీ ఇప్పుడు ఆపిన క్రెడిట్ కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో కేంద్రంలో ఉంది తమ ప్రభుత్వమే కదా, పైగా ఏపీ నుంచి కూడా ఈసారి ఎంపీలు ఉన్నారు కాబట్టి వారిని వెంటబెట్టుకొని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. కేంద్రం ఉక్కు మంత్రి అయిన కుమారస్వామిని కలిసి ప్రైవేటీకరణ ఆపాలంటూ వినతి పత్రం అందజేశారు. లాభాల బాటలు నడపాలంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యంతమైన ప్రయత్నమని చెబుతున్నారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకొని పురంధేశ్వరి ప్రతిపాదనను అంగీకరిస్తుందా లేదా అన్నది కొంతకాలం ఆగితే తెలుస్తోంది. కాగా చాలా వరకు అయితే ఆగిపోయే అవకాశమే ఉందని అంటున్నారు. ఎందుకంటే గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎన్డీఏ మిత్ర పక్షాలు మద్దతే దిక్కు. ఒకవేళ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే మద్దతు విరమించుకుంటాయేమో అనే ఆందోళన బీజేపీలో ఉంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసి ఆ క్రెడిట్ కూడా బీజేపీ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.